సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్లో ఓడడం భారత జట్టుకే కాదు, అభిమానులను కూడా తీవ్రంగా నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో సాయి సుదర్శన్ ను పక్కన పెట్టడం, 3వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించడం, స్పెషలిస్ట్ బ్యాటర్ ను కాకుండా ఆల్రౌండర్లపై విశ్వాసం ఉంచడం వంటి పలు విషయాల్లో గంభీర్ ఆలోచనలతో మాజీ క్రికెటర్లు ఏకీభవించడం లేదు. శనివారం నుంచి గువాహతి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను టీమిండియా డ్రా చేసినా లేక ఓడినా సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో భారత్ గెలవాల్సిందే. ఈ కీలకమైన మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగవచ్చు. దీంతో 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తెలుగు కురాడు నితీష్ కుమార్ అలాగే సాయి సుదర్శన్ లకి ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టులో మెడ నొప్పితో మైదానం వీడిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో టెస్టు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. జట్టులో కలిసి అతడు గువాహతికి వచ్చినప్పటికీ ప్రాక్టీస్ కు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండో టెస్టులో అతడు బరిలోకి దిగడం అనుమానమే. ఇక గిల్ దూరం అయితే రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ప్లేయింగ్ 11 లోకి వస్తాడు. అయితే బెంచ్ పై సుదర్శన్ తో పాటు పడికల్ కూడా ఉన్నాడు. కానీ సుదర్శన్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపనుంది. సుందర్ 3వ స్థానంలో ఆకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టులో అతడు 7 లేదా 8వ స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఇక తెలుగు కురాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏతో వన్డే సిరీస్ ఉన్నందున తొలి టెస్టు నుంచి తప్పించారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి తిరిగి రెండో టెస్టు కోసం భారత జట్టులో చేరాడు. గువాహతిలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. రైట్ అండ్ లెఫ్ట్ బ్యాటర్ల కాంబినేషన్ ను సమతుల్యం చేయడానికి నితీష్ ను తుది జట్టులోకి తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11 లోకి వస్తే అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. మొత్తంగా ఈ 2 మార్పులతో సౌత్ ఆఫ్రికాపై రెండో టెస్టులో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.